హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కన్నీటిని నాట్యంగా మార్చగలడు. హల్లెలూయా. దుఃఖ వస్త్రాలని సంతోష వస్త్రాలుగా మార్చగలడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి హల్లెలూయా. కాబట్టి ఎవరైతే శ్రమల్లో ఉంటారో వారి ప్రార్థన మాత్రం మానకూడదు. హల్లెలూయా. రహస్యం ఎప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పే మాట ఏంటంటే హల్లెలూయా, ఇప్పుడు ఆవిడని నిజంగా ఇలాంటి శ్రమలు ఎవరు ఆదుకున్నారండి? ఎంతమంది ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరితోటి బాధ చెప్పుకోలేదు కండి. ఎక్కడికి వచ్చి చెప్పుకుందండి? ఎలీషా దగ్గరే చెప్పుకుంది. హల్లెలూయా. కాబట్టి ఎలీషే ఆ దేవుడే ఆవిడ యొక్క జీవితాన్ని సెటిల్ చేశాడు. హల్లెలూయా. నిరాధారణమైనటువంటి ఆ జీవితాన్ని సెటిల్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఏ పరిస్థితుల్లోనే యేసు ప్రభు దగ్గరే ఉండాలి కదండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా యేసే దగ్గరే ఉండాలి కదండి. మరి ఆదివారం చుట్టాలు వచ్చాడని చెప్పి గుడి మానేయాలండి? హల్లెలూయా. మరి యేసు ప్రభు పండగల్లో చుట్టాల వరకు మానేయాలంటారా? హల్లెలూయా. నేనైతే అంటాను, నా పద్ధతి, నా ఆలోచన ఏంటంటే హల్లెలూయా, యేసు ప్రభుకి నాకు మధ్యలో ఏ రక్త సంబంధం లేదు, ఏ భార్య లేదు, ఏ బిడ్డలు లేరు. హల్లెలూయా. ఏ బంధువులు లేరు. హల్లెలూయా. నన్ను గోతులో ఉన్నప్పుడు లేవదీసిన యేసయ్యే నాకు సర్వస్వమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన చిత్తమే చేస్తాను. ఆయనకి దగ్గరగానే ఉంటాను. హల్లెలూయా. ఆయన్నే నిండారా ప్రేమించాను, ఆయన్నే నిండారా కొలుసుకుంటాను, ఆయన్నే మహిమపరుచుకుంటాను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకో, ఆయన అంత జాలి గల దేవుడు ఎవరో ఉంటుంది. ఆయన ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఆలకించేవాడు. కష్టాల్లో ఉన్న వాళ్ళని కడ తెచ్చేవారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని స్తోత్ర. చూడండి, ఆయన మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం కరెక్ట్గా చెయ్యాలి. ఏ ప్రార్థన చేస్తున్నామో అది ఆయనకు అర్థమయ్యేలా చేయాలి. హల్లెలూయా. నిజంగా ఎవరి వల్లన్నా మనకి బాధ వస్తుంది అనుకోండి, పలానా బాధ వస్తుంది ప్రభువా,